నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో సమగ్ర హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మామూలుగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ కన్సల్టెంట్ని అంటే ఏ స్పెషాలిటీ డాక్టర్ని కలవాలి అనేది కొన్నిసార్లు మనకి తెలియకపోవచ్చు. చాలాసార్లు నరాల ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది డాక్టర్స్ని కలిసిన తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే చాలా టైం అండ్ మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంది. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం న్యూరాలజిస్ట్ని కలవాలి అనేది. సో దీంట్లో మొదటిది ఏంటి అంటే అందరికీ తెలిసింది మెదడుకి సంబంధించిన ఏ హెల్త్ ప్రాబ్లం అయినా న్యూరాలజిస్ట్ని కలుస్తాం. దీంతోపాటు రెండోది వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత వెన్నుపూస నుంచి బయటికి నరాలు వస్తాయి, వాటిని పెరిఫెరల్ నర్వ్స్ అంటారనమాట. చేతులకు వెళ్ళే నరాలు, కాళ్ళకి వెళ్ళే నరాలు, వీటికి సంబంధించిన రోగాలకు కూడా న్యూరాలజిస్ట్ని కలుస్తాం. ఇవి కాకుండా కండరాలు, కొన్ని మజిల్ డిజార్డర్స్ ఉంటాయి. మజిల్ డిజార్డర్స్ కూడా న్యూరాలజిస్ట్ అనేవాళ్ళు ట్రీట్ చేస్తారు. సో ఈ 4 భాగాలకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం న్యూరాలజిస్ట్ని కలవాలి. అవి ఏంటి అంటే ఫస్ట్ బ్రెయిన్కి సంబంధించినవి మనం చాలా వరకు కనిపెట్టగలం. తలనొప్పి కానీ, స్ట్రోక్, పక్షవాతం, ఒకవైపు వీక్నెస్ వచ్చింది, మాట ఇబ్బంది వచ్చింది, చూపు ఇబ్బంది వచ్చింది. సో ఇట్లాంటి కొన్ని డిసీజెస్కి, పక్షవాతం వాటికి మనం న్యూరాలజిస్ట్ని కలుస్తాం. తర్వాత ఫిట్స్ అంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడం, నాలుక కొరుక్కోవడం, మూర్ఛ వ్యాధి అంటాం. మూర్ఛ వ్యాధికి నరాల డాక్టర్ని కలుస్తాం. వీటితో పాటు క్రేనియల్ నర్వ్స్ అంటే తల నుంచి కంటికి వెళ్ళే నరాలు, చెవికి వెళ్ళే నరాలు, గొంతుకి, నాలుకకి వెళ్ళే నరాలు, ఇవన్నీ బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు. సో వీటికి కూడా మనం న్యూరాలజిస్ట్ని కలుస్తాం. ఇప్పుడు మనకి చూపుకు సంబంధించినవి చాలా వరకు మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాకపోతే అప్పుడప్పుడు రెండు కనిపిస్తుంది, కనురెప్ప వాలిపోతూ ఉంది, సడన్గా చూపు తగ్గిపోయింది, ఇవి అనేవి న్యూరాలజిస్ట్ కిందకు వస్తాయి. హియరింగ్ కూడా, వినికిడి కూడా, సడన్గా వినికిడి తగ్గింది, సౌండ్ వినిపిస్తూ ఉంది, ఇవన్నీ మనకి నరాల డాక్టర్ డీల్ చేస్తారనమాట. ఒకవేళ మింగుడులో ఇబ్బంది అవుతుంది, నీళ్లు తాగుతూ ఉంటే పొరపోతూ ఉంది, ఏదైనా తింటూ ఉంటే గొంతులోనే ఇరుక్కుపోతుంది, ఇవన్నీ మనకి మెడలో ఉండే కండరాలు ప్లస్ దానికి సంబంధించిన క్రేనియల్ నర్వ్స్, వీటిలో ఇబ్బంది వచ్చినప్పుడు రావచ్చు. సో ఇవన్నీ మనం న్యూరాలజీ కింద ట్రీట్ చేస్తాం. ఇవి కాకుండా వెన్నుపూసలో మనం చాలా కామన్గా చూస్తాం స్పాండైలోసిస్, మెడ నుంచి వచ్చే నరాలు ఒత్తుకుపోయినప్పుడు చేతికి తిమ్మిర్లు, నొప్పి అట్లా రావచ్చు. అట్లాగే నడుం నొప్పి, ఆ నడుం నొప్పి నుంచి కాలికి వరకు, పాదం వరకు మంటలు, తిమ్మిర్లు వెళ్తున్నాయంటే అది సయాటికా లాంటిది అయ్యి ఉండొచ్చు. సో స్పాండైలోసిస్ వాటి వల్ల వచ్చే రాడికులోపతి అంటాం అనమాట. ఈ నొప్పులు, వీటిని మనం న్యూరాలజిస్ట్తో ట్రీట్ చేయించుకోవచ్చు. కొన్నిసార్లు సడన్గా నడుం నుంచి కింద పనిచేయట్లేదు, యూరిన్ ఇబ్బంది అవుతుంది, మోషన్ ఇబ్బంది అవుతుంది, కింద స్పర్శ తగ్గిపోయింది అంటే ఇవన్నీ కూడా మైలైటిస్ అంటాం. అంటే వెన్నుపూసకి ఒక పార్ట్కి రక్త సరఫరా తగ్గడం కానీ, ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు మనకి ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు. దీన్ని మనం వెంటనే ట్రీట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు అర్జెంటుగా మనం న్యూరాలజిస్ట్ని కలవాలి. ఒకవేళ బయటికి వచ్చిన నరాలు అనుకోండి, పెరిఫెరల్ నర్వ్స్, ఇది కామన్గా మనం చూస్తాం షుగర్ పేషెంట్స్లో, డయాబెటిక్స్లో. వాళ్ళు ఏం చెప్తారు, చాలాసార్లు పాదాలు తిమ్మిర్లు వస్తున్నాయి అని చెప్తారు. మనకి షుగర్ ఉందని చాలామందిలో తిమ్మిర్లు వచ్చిన తర్వాతే కనిపెడతాం అనమాట. సో ఇది చాలామందికి తెలుసు. సో ఈ తిమ్మిర్లు అనేది పెరిఫెరల్ న్యూరోపతి, ఇది ఫస్ట్ పాదాల్లో స్టార్ట్ అయ్యి తర్వాత పైకి వచ్చింది అనమాట. అట్లాగే కొంతమందికి చేతుల నరాల్లో తిమ్మిర్లు వస్తాయి. చాలా వరకు కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం, వ్రిస్ట్లో నరాలు ఒత్తుకుపోవడం వల్ల వచ్చేవి. ప్లస్ కొన్ని హెవీ మెటల్స్, టాక్సిన్స్ అంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఇట్లా కొన్ని బాడీలో తేడాలు వచ్చినప్పుడు కూడా చేతుల నరాలు, కాళ్ళ నరాలు, స్పర్శ తగ్గిపోవడం, తిమ్మిలు రావడం, ఇట్లాంటివి జరగవచ్చు. ఇంకొక జబ్బు ఉంది, GBS అంటాం. దీంట్లో ఏమవుద్ది అంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే లూజ్ మోషను, దగ్గు ఇట్లా స్టార్ట్ అయ్యి వారం అయ్యేటప్పటికి నడక కోల్పోతారు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మెడ ఎత్తటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది హఠాత్తుగా బాడీలో ఉన్న నరాలన్నిటినీ వీక్ చేసి మంచం మీదకి వచ్చేస్తారనమాట. సో ఇది కూడా ఒక పెరిఫెరల్ నర్వ్ యొక్క నరాల డిసీజ్ అన్నట్టు అర్థం. ఇది కాకుండా మజిల్ డిజార్డర్స్ అంటే కండరాలు. ఇప్పుడు మనకి చాలా వరకు కామన్గా చూసేది థైస్ అంటే తొడల్లో కండరాలు వీక్ అవడం. సో కూర్చున్న చోటు నుంచి లేవటానికి ఇబ్బంది పడతారు. ఫస్ట్ కింద కూర్చొని లేవలేరు, తర్వాత కుర్చీలో కూర్చున్నా, స్టూల్లో కూర్చున్నా లేవలేకపోవచ్చు.
కొంతమందిలో చేతుల్లో వచ్చినప్పుడు చేయి పైకి ఎత్తలేరు, గూడులు నొప్పిగా ఉంటాయి, ఏదైనా జుట్టు వేసుకోవాలన్నా బ్రష్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ ప్రాక్సిమల్ మజిల్స్, పెద్ద పెద్ద కండరాలు వీక్ అవ్వడం. ఇప్పుడు వేళ్ళ కండరాలు వీక్ అయ్యాయి అనుకోండి, చేతుల్లో కింద పడిపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం ఇట్లాంటివి జరగవచ్చు. కొంతమందికి మడాల మీద నడవలేరు, కాళ్ళు కొంచెం పైకి ఎత్తి వెయ్యాలి అంటే వెయ్యలేకపోతారు. సో ఇవన్నీ కూడా నరాల డిసీజెస్ కింద వస్తాయన్నమాట. వీటితో పాటు జ్ఞాపక శక్తికి సంబంధించినవి, నిద్రకి సంబంధించినవి, కొన్నిసార్లు సైకోసిస్ అంటే వేరే వేరే మాట్లాడడం, ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నారనుకోవడం, సడన్గా బిహేవియర్ మారిపోవడం, ఇవన్నీ కూడా మనం న్యూరలాజికల్ డిసీజెస్ కిందకే వస్తాయన్నమాట. సడన్గా ఈ పర్సన్కైనా కదలికలలో కానీ, తెలివితేటల్లో కానీ, మాటలో కానీ ఇట్లాంటి డిసీజెస్ ఏవైనా వచ్చినప్పుడు మనం వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాలి. ఎప్పుడైనా సరే మనకి ఏ స్పెషలిస్ట్ని కలవాలి అని మనకి తెలియలేదనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ కలవాల్సింది ఫిజిషియన్, అంటే ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాడిని పెద్దవాళ్ళలో. అదే పిల్లల్లో అనుకోండి, పిల్లల డాక్టర్ ఎండి పీడియాట్రిక్స్. సో మన ఫస్ట్ కాంటాక్ట్ ఐదర్ ఫిజిషియన్ అయినా అయి ఉండాలి, లేకపోతే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ అయినా అయి ఉండాలన్నమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా హెల్ప్ఫుల్గా అనిపిస్తే కైండ్లీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.